అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి అందరూ సిద్ధంగా ఉన్నట్ట నా యుద్ధానికి. ఇక మరి ఆలస్యం ఎందుకు ఇక బట్ ముందుగాల మహాపత్రిక ఏం రాసుకొచ్చిర్రు మహాపత్రికల? అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు ఇక నిన్న మంత్రి పదవి బాధ్యత ఒప్పజెప్పిండాట. మైనార్టీ సంక్షేమ శాఖ, ఎంటర్ప్రైజెస్ శాఖ ఇక ఒప్పజెప్పిండాట. కానీ ఎంత ఒప్పజెప్పినా మనసు ఒకడ చేత ఒకడ అన్నట్టే ఉంది కథ. ఈ కోయాకు హోంశాఖ కావాలి, హోంశాఖ కావాలని దండం పెట్టి ఎంతో ఆశపడ్డాడు. వస్తుంది 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 అని కూడా ఆయన పక్కపంటి ఉన్న అనుచరులు కూడా ముచ్చటే లేదా ఇక నీకు హోంశాఖే వస్తుంది అన్నారు. ఇక ఆయన అదే బలంగా పెట్టుకుంటూ గుండెలా. కానీ అక్కడికి వస్తారు కదా మైనార్టీ శాఖ కాడికే వచ్చింది కథ. ఇక సరే ఏదో ఇక వచ్చింది తక్కువ అన్నట్టుగా కోలాగా ఇక నిన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో కూడా ఒక శైలి ఏవైతే మాట్లాడుతుంది. మైనార్టీలు మొత్తం ఒకటి కావాలి, కాంగ్రెస్కు ఓటు వేయాలి, గట్లయితేనే నేను మీ ముఖం చూస్తా అని కూడా అనుకొచ్చిండట. సరే ఇక ఆయన కథ అట్ట ఉంది. లాలు కొడుకు సీఎం, సోనియా కొడుకు పిఎం కాలేరు, బీహార్లో అమిత్ షా సెటైర్లు. ఇక ఈ కోజా ఓదికు అంబాయ వెళ్ళబోసుకుంటుంది. ఇక ఎవరి పాఠాలు వాడుతున్నారు ఇప్పుడు. బిగ్ బాస్కు వెళ్ళినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి, యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్. అయ్యో ఏమైంది పిల్ల? అమ్మా ఏట సంగతి చూద్దాం. మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. ఈ షోకు ఎందుకు వెళ్ళానా అని చెప్పుతో కొట్టుకోవాలంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమైంది ఇంతకు? విష్ణుప్రియ మాట్లాడుతూ నేను డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకు వెళ్ళానని తెలిపింది. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అని కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యానని, కానీ అదేమీ జరగలేదని వాపోయింది. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటున్నానని, బిగ్ బాస్ హౌస్కు వెళ్ళడం అనేది తాను తీసుకున్న రాంగ్ డిసిషన్ అని వెల్లడించింది. ఒక్కసారి వెళ్ళినందుకే తనను తాను తిట్టుకున్నానని, ఎందుకు వెళ్ళానా అని ఆలోచించానని స్పష్టం చేసింది. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలని తిట్టుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చూసినారుల్లా, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సతనాడు పెట్టింది ముందంత కోపు అన్నట్టు. ఇక అన్నీ అయిపోయినాక ఇవాళ ఆదికొస్తుంది విష్ణుప్రియకు. ఎందుకంటే అయిపోయినా అవకాశాలు ఉన్నాయా? బిగ్ బాస్ వచ్చినాక ఇక ఈమె అంత తెర మీద బాగా కనపడతలేదు. ఎందుకంటే అందులో పోయినాక అసలు బండారం అంతా బయటకు వస్తుందిగా. ఇక కథమతలం అంతా మరి ఏం పోయిందో, సమాజానికి మరి ఏం సందేశం పోయిందో ఈమె ద్వారా ఇప్పుడు దూరం అయినట్టుంది. ఏది తెర మీద బాగా కనపడతలేదు. కనపడుతుందా? ఉగరన్నా పోతిరా ఈ బిగ్ బాస్ షోకు. అన్న పోయిన కాంచెల్లి నా జాతకమే మొత్తం తారుమారు అయిపోయింది. అవకాశాలు లేవు, పశ్య పరక లేదు. ఇంతకాడికి తెచ్చుకుంటే గారా నా బతుకు నా చేతులారా నేనే పాడు చేసుకుంటే గారా నా జీవితము అనేది అర్థమైనట్టుంది విష్ణుప్రియకు. ఇక అన్న పోయి పశువు పరకు సంపాదించుకుంటా అంటే అది లేదు, ఇది లేదు, ఆఖరికి వస్తారు కల్లా అంత పోయి బొంత చేతికి వచ్చినట్టు అయింది నా పని. ఇంకా పాత ఇంటనే కిరాయికి ఉంటున్నా. అందులోకి పోతే పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, బంగ్లా కట్టుకోవచ్చు, పెద్ద కారు కొనుక్కోవచ్చు అనుకున్నా. కానీ ఏది కాలేదు. ఆఖరికి వస్తారు కల్లా ఇప్పుడు లక్ష్మక్కలు కూడా గలగల అంటలేవు చేతిలో. ఏం చేయాలి కాడికి వచ్చింది. అందుకనే ఈ రకంగా ఉగరన్న పోతే ఎవరు ఈ బిగ్ బాస్ చల్లకుండా అని ఇట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా. ఇక నిన్న చూసినాం తమిళనాడులో, నీ దండం పెడితే పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అయితే ఎట్లుంటుందో అంతకంటే ఇంకా అధ్వానంగా ఉంది అలా పంచాది. ఏం కొట్టుకుంటున్నారు, కబడ్డీ ఆడుతున్నారు, మొత్తం అంట ఎగిరి తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఏం షోనో ఈ షో చల్లకుండా. సమాజానికి ఏం సందేశం ఇస్తుందో ఈ బిగ్ బాస్ షో.
ఇంకా నయ్యం పుసుకున్న నేను పోతుంటి బాంబు నీ దండం పెట్టి వాళ్ళు నన్ను ఇది చేసిందే మంచిగా అయింది అనకపోతే ఇంకా ఏం కంప చుట్టుకొని వద్దును కంప పాడువాడ షే ఇదేంది హైదరాబాద్కు పెట్టుబడుల వెలువ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రాజెక్టుల విస్తరణ డ్యూస్ బోర్స్ కంపెనీ జీసీసీ 1000 మందికి ఉద్యోగాలు సీఎంతో కంపెనీల ప్రతినిధులు భేటీ హైదరాబాదు ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మనీకి చెందిన ప్రతినిధి బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని, ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీల పెట్టుబడులు పెట్టాలని కోరారు. జర్మనీ కాన్సులేట్ జనరల్ మైకేల్ ఆస్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయ్యింది. జర్మనీకి చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ డ్యూస్ బోర్స్ విస్తరణలో భాగంగా మంగళవారం హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వివరాలను అందించారు. తాజాగా డ్యూస్ బోర్సా కంపెనీ ఏర్పాటు చేస్తున్న జీసీసీ ద్వారా వచ్చే 2 ఏళ్లలో ఐటీ రంగంలో 1000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. మంచిదే కదా, పోరగాళ్ళు బత్తరు కదా, వాళ్ళకు కూడా ఓ జీవనోపాధి కదా. సరే, ఈ కథ ఇట్లా ఉంది. మీది ఫెవికాల్ బంధం కాకుంటే ఎవరిది? బీజేపీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. అటు కారు, కమలం పువ్వు. మీది ఫెవికాల్ బంధం కాకుంటే కేసీఆర్, హరీష్లను ఈ నెల 11లోగా అరెస్టు చేయాలి. ఓహో, ఈ సిబిఐ, ఈడీ కథ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వ చేతుల్నే. కాళేశ్వరం కేసును సిబిఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. ఎందుకు పంపలేరు? ఏదో రాసుకొని పూసుకొని వ్యవహారం ఉన్నది మీది అనేది రేవంతమయ్య నిన్న రహమత్ నగరు చౌరస్తా కాడ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. కేటీఆర్ అరెస్టుకు ఎందుకు అనుమతి ఇస్తలేరు? మీ చీకటి ఒప్పందం వల్లే బీఆర్ఎస్కు బీజేపీ పరోక్ష మద్దతు. బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరు. తండ్రి కొడుకులకు గుండెలు వదిలేలా నవీన్కు 30,000 మెజారిటీ పక్కా. మొన్న సైదులు సర్వేలో ఎంత వచ్చింది? 10,000 మెజారిటీ. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏమంటుండు? 30,000 మెజారిటీతో పక్కా గెలుస్తాడు. ఈయన గెలుపు ఫామ్ హౌస్లో ఉన్న తండ్రి కొడుకుల గుండెలు అదురుతాయి అని అనుకొస్తుండు. జూబ్లీ హిల్స్లో సర్వదరిద్రాలకు 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన ఆయనే కారణము. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏంది ఏం కథ అనేది కూడా మనం కూడా ఈయనే ప్రయత్నం చేద్దాం. కెమెరా జూమ్ పెట్టుకో పిల్లగా. జూమ్ పెట్టు, ఏమంటుండో చూద్దాం. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు,
మాకివ్వండి, సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్ హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఇదే కాదు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ 50 కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది. ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ ని అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది. మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? మీ గూడు పుటానేంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది. ఇది నేను చెప్పలే, కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది. నేను జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటే నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను పార్టీలకు వెళ్ళి ఎలగొట్టిరని. అందుకే సోదరులారా, ఇవాళ ఏ రూపంలో వచ్చినా మీరు అయితే ఇదొకటి. ఇక పోతే ఇంకోటి, ఈ చెత్త గురించి కూడా ఏదో మాట్లాడిండు. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక ఈ రకంగా సురుకులు పెట్టిండు నిన్న యూసుఫ్గూడ, రహమత్ నగరు, కార్మిక నగరు మధ్యన శ్రీరామ్ నగరు చౌరస్తా కాడ. ఇక ఈ రకంగా రాహుల్కు సురుకులు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక ఆయన శుద్ధులు మొత్తం ఎంచిపోసుకుంటా, ఆయన బండారం అంతా బజార్లు వేసి, ఆయన గతంలో ఏం చేసిండు? మున్సిపల్ శాఖ మంత్రిగా 10 ఏళ్ళు ఉండి ఆయన ఏం ఉద్ధారకం చేసిండు? ఇవాళ అదే శతకాడ ఇక మరి ఒక తాడు పెట్టి కట్టేది, అప్పుడు ఆ వాసన పీల్చుకోలేక ఆయనకు తెలుస్తుందని కూడా అనుకొస్తుండు రేవంత్ రెడ్డి. ఇక ఇదేంది, సిబిఐకి కాళేశ్వరం కేసును సిబిఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామన్నారట. ఇప్పుడు ఆయనే అంటుండు, రేవంత్ రెడ్డి అంటుండు. ఎవరు ఆయన? కిషన్ కోహ్లీ కూడా అన్నదట. ఎందుకో దాచిపెడుతుర్రు, తొవ్వ చూపిరి, మేము వాళ్ళని చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని అన్నారట. ఇక ఎక్కడ పోయిందో ఏం కథ అన్నట్టు. పార్లమెంటు ఎలక్షన్లలో మాత్రము కరీంనగర్కి వెళ్ళి ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏంది? ఇక దానికరా బీఆర్ఎస్ కారు ఇక పండుకుంది, కారు లేస్తట్లేదు, ఇక అది బ్రేకులు ఫెయిల్ అయినాయి, ఇక లాభం లేదు, ఇక అది ఉత్తబుర్ర అయ్యేటట్టుంది, ఇక మళ్ళీ ఇటు కాకుండా అటు కాకుండా అయ్యేటట్టుంది, ఓట్లు చీలిపోతే మళ్ళీ అక్కడ సందు దొరుకుతుంది. కాబట్టి ఇక మన బీజేపీ వాళ్ళం అందరము ఇటే, మన బీఆర్ఎస్ వాళ్ళం అందరము బీజేపీకి సై కొడదాము అనేది అది బయటకు వచ్చింది. వీళ్ళ సోపతి గాడ బయటపడ్డది. అది మా అతను తిప్పారు. ఇక చూస్తుర్రా బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రో కార్యకర్తలు, ఇక బీజేపీకి సపోర్ట్ చేద్దామని అనుకుంటుర్రు. అది అనేది మొత్తము లోకమంతా ఏల్చిపారింది. ఈ ఆఖరికి వస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మొత్తమే దూరం అయిపోయారు. అసలు ఆ పోటీ చేద్దామన్న ఊసే లేదు. లోపడంగా బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేసిర్రు అనేది గుసగుస. ఇక ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు, మీది ఫెవికాల్ బంధము, నేను కాళేశ్వరం కేసును సిబిఐకి పంపిస్తే ఎందుకు మీరు నానబెడుతుర్రు? 11 తారీఖు లోపు వాళ్ళకు ఏం చేస్తారో మీరు చెయ్యరి, తగిన చర్య తీసుకొని కేసు కట్టుర్రి, జైలుకు పంపుర్రి అని ఇప్పుడు ఆయనే ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పని, ఇదే కథ, ఇదే నానబెట్టే వ్యవహారమేనా
అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. నీదేది పిరగా ఓ కొండ విశ్వేశ్వరు ఏమంటున్నావు? రోడ్లు ఖరాబు ఉంటే యాక్సిడెంట్లు కావు. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది కూడా కారణమే అనుకోవాలి. ఎందుకంటే కోజాగలు జర్ర రోడ్డు బాగుంటే ఆస్తాయా? తొక్కుడు దొక్కాలన్నాయి, 100 పోవాలన్నాయి, 100 పైన పోవాలన్నాయి, 120 అయినా ఏమి లేదు కానీ జంపుడే. ఇక అట్లాని మరి ఇక ఈయన విశ్వేశ్వర అన్నట్టు ఇప్పుడు ఈడ చేవెళ్ళ మిర్జాగూడ కాడ బస్సు ప్రమాదం జరిగిందిగా టకరా. ఇప్పుడు అందులో కొంతమంది అంటారు ఈ గుంటలుండి ఆ గుంతను తప్పియే పోయి యాక్సిడెంట్ అయిందని కొంతమంది అంటారు. రోడ్డు బాగలేక ఆడ గుంత ఉంది, ఆ గుంతను తప్పియే పోతే పోయేసరికనే టక్కున అది స్పీడ్లో ఉంది కాబట్టి గుద్దుకుందో అంటారు. రోడ్డు నున్నగా ఉంటే ఎక్కువ ఉరుకులో పెడతారు కాబట్టి ఇట్లా టక్కర్లో ఉంటారు. ఎట్లా అయినా ఏమైనా జర్ర డ్రైవర్లు మాత్రం కొంతమంది డ్రైవర్లు విచ్చలవిడిగా తోలుతుర్రు. తెల్లందాకా కూడా నిద్ర కాసి కూడా తెల్లారంగా కూడా బండ్లు అట్లనే తోరకపోయేసరికి ఆ నిద్ర కునుకు వచ్చి ఇగో గిసవడి కథ నడుస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదాలకు. ఇటు రోడ్లు బాగున్నా ఉరుకులో పెడుతుర్రు, రోడ్డు బాగలేకపోయినా ఆ గుంట ఉంది కదా, ఇప్పుడు ఎడవ షేరులోకి గుంట ఉంది. ఇప్పుడు ఈయన ఎట్లా పోవాలి? ఇదే ఎడవ షేరులోకే పోవాలిగా, ఇట్లా పోతాయన. అయితే ఆడ గుంట ఉంది కాబట్టి కొద్దిగా గిట్ల కట్టు కొడతాడు, ఆడంగా ఇంకోటి వస్తుంది, అయిపోయి. ఆయన ఆడ ఉండుగా నేను కట్టు కొట్టలేనా, దబ్బున మలుపుతా అంటే ఇప్పుడు అయిపోయి. కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఆ స్పీడ్లో నీ స్పీడ్ ఆయనకేం వెరక, ఆయన స్పీడ్ నీకేం వెరక పాయ్. నొగ్గిసే కొన్ని కథలు జరుగుతున్నాయి. ఏమన్నాడు ఇందాం చేవేళ్ళ ఎంపీ ప్రమాదంపై మీడియా ఛానళ్లు దినపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ కేసు నమోదు చేసింది. రవాణా, రోడ్డు, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులు కూడా నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఇక చూస్తుర్రా, రోడ్లు నున్నగా ఉన్నా మంచిగా ఉన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కొండ విశ్వేశ్వర రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. బీహార్లో ముగిసిన తొలి విడత ప్రచారం, రేపే పోలింగు. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార మైకులు మూగబోనున్నాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 6న పోలింగు జరగనుంది. పోలింగు నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీహార్లోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు, రెండో విడతలో మిగతా 113 స్థానాల్లో పోలింగు జరగనుంది. నవంబర్ 11న రెండో విడత పోలింగు నిర్వహించనున్నారు. ఇగో ఇది కథ. మొదటి దఫా ఇక ఎలక్షన్లు జరగబోతున్నాయట. ఇక చూడాలి మరి. సునీత గోపీనాథ్ను గెలిపించండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను పోల్చుకొని ఓటేయండి, రోడ్ షోలలో కేటీఆర్ పిలుపు. ఇక ఒకసారి అట మీరు గతాన్ని 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన, 10 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనను గుర్తు చేసుకున్నట్ట ఓట్లాట వేయర్రి. రాములు చెప్తుండు 10 ఏళ్లలో వీళ్ళు రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉన్నాడు వాళ్ళ అయ్య. దళితుని ముఖ్యమంత్రిని చేసిండు.
దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు. కేజీ టు పీజీ విద్య రామసక్కదనంగా అమలైంది. ఆరోగ్యశ్రీతోటి ఓ అమ్మ చిన్న కథ జరిగిందా ఆరోగ్యశ్రీతోటి? అది ఏం మనవేట్లే తమాషగా నడిపించారు. ఇంటికో ఉద్యోగం అని వాళ్ళయ్య పక్క ఇంటికో ఉద్యోగం అని ఇంటికో ఉద్యోగం ఇచ్చిండు. 10 ఏళ్ళు, మళ్ళా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు. ఇంటికో ఉద్యోగం ఇస్తే కొర అంటున్నాయి పల్లెలు. బా మావనికి ఉద్యోగం వచ్చింది, మావనికి ఉద్యోగం వచ్చిందని అయ్యా అమ్మ సంకలు గుద్దుకుంటారు. బీసీ రిజర్వేషన్లది 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను గుంజుకొచ్చి 21 కలిపిండు. అలాగే చేసాం ఉద్దారకం. నిరుద్యోగులకు భృతి ఇస్తున్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తే నిరుద్యోగులు ఏముంది బేం అంటున్నారు. ఇక ఒకసారి అట మీరు గుర్తు తెచ్చుకొని ఇంకా 10 ఏళ్ళల్లో ఇంకా ఏం ఇది చేసిర్రు, ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు 2 ఏళ్ళలో కాంగ్రెస్ ఏం చేసిందో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని 10 ఏళ్ళు అవకాశం ఇస్తే కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం స్కాము, మిషన్ భగీరథ స్కాము, మిషన్ కాకతీయ స్కాము, ఫార్ములా ఈ రేసింగ్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ దందాలు, పెళ్ళ మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు వినుడు, ఆఖరికి వస్తారు కదా పెళ్ళ మొగడు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారంటే ఇంతకనే దరిద్రం ఇంకేం కావాలి? ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇక ఇప్పుడు 2 ఏళ్ళల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చూడు. వీళ్ళకి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారో గప్పుడు మాట్లాడితే బాగుంటుందేమో. సరే ఇంక 5 ఏళ్ళు కూడా కాలే కదా, 2 ఏళ్ళ పోతే కదా కాంగ్రెస్ వచ్చి. మరి 10 ఏళ్ళల్లో వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళు ఏం హామీలు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? ఇప్పుడు వీళ్ళు ఏం హామీలు ఇచ్చిర్రు? 2 ఏళ్ళల్లో ఏం చేసిర్రు? ఇంకా 3 ఏళ్ళ పొద్దుంది, ఇంకేం చేయబోతుర్రు అనేది మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయాలి. మావోయిస్టులకు మరో బిగ్ షాక్. సుక్మా అడవుల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం, భారీ మొత్తంలో ఆయుధాలు సీజ్ చేసిన భద్రతా దళాలు. ఇక చూడు కథ. రాజీ పడితే సహించేది లేదు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలలో ప్రమాణాలు పాటించాలి, నాణ్యత లోపం వెలుగు చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దార్శనిక పారిశ్రామికవేత్త ఇక లేరు, హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ కన్నుమూత. ప్రముఖ వ్యాపారవేత్త హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ 85 లండన్లో తుది శ్వాస విడిచారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగాంచిన గోపీచంద్ హిందూజా బ్రిటన్లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. గోపీచంద్ మరణంపై పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. సరే, ఇదేంటిది? కేసీఆర్ అరెస్టులను ఈ నెల 11లోగా అరెస్ట్ చేయాలి. అదే ఇక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముచ్చటే. ఏంటిది ఏమో అంటుండు? బీఆర్ఎస్ నేతల సింపతి డ్రామా. సిట్టింగు శాసనసభ్యుడు చనిపోతే ఆయన సతీమణిని గెలిపించాలని అడుగుతున్నారు. కానీ ఇదే కేసీఆర్ 2007లో పేదల దేవుడు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి మరణించినప్పుడు ఏం చేశారు అని ప్రశ్నించారు. ఆనాడు పీజేఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన
చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞత ప్రదర్శించి ఏకగ్రీవానికి అంగీకరించి పోటీ పెట్టలేదు. కానీ కేసీఆర్ మాత్రం సెంటిమెంట్ లేదంటూ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టారు. మద్దతు అడగడానికి వెళ్ళిన పీజేఆర్ భార్యను కుటుంబాన్ని 3 గంటల పాటు గేటు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు బీఆర్ఎస్ నేతలు రేవంత్ నగర్ చౌరాస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇక సింపతి కథ అట్లా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక ప్రకటించారు. ఏందది? కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4000 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలైన ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆడబిడ్డను ఆదుకోవాలని కేటీఆర్ చెప్తున్నారు, కానీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే మెడలు బట్టి బయటకు గెంటించిన కసాయి కేటీఆర్ కాదా అని నిలదీశారు. సొంత చెల్లెలికే బుక్కెడు అన్నం పెట్టనోడు ఇప్పుడు మరొకరిని ఆదుకుంటాడట అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాలనలో 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వని కేటీఆర్లకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు నాయకత్వం ఇచ్చిందని, తమ మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ వంటి వారికి గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు. రేషన్ కార్డులు, ఫ్రీ కరెంటు, ఉచిత బస్సు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూబ్లీహిల్స్లో 14,159 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం తెలిపారు. మేము 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆ పథకాన్ని ఆపాలని చూస్తున్నారని విమర్శించారు. మీ రేషన్ కార్డు రద్దు చేయడానికా బీఆర్ఎస్ను గెలిపించేది? మీ ఉచిత కరెంటు ఆపడానికా, ఆడబిడ్డల బస్సు ప్రయాణం ఆపడానికా అని ప్రజలను ప్రశ్నించారు. ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేతలు పాల్గొన్నారు. ఇది కథ. ఇక నిన్న రాములు బండారం అంతా బయటేసి బజార్లో పెట్టి ఇక ఈ రకంగా రేవంత్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా. ఇగో మళ్ళీ కథ ముంగడికి వచ్చింది. కథ చల్లకుండా ఛత్తీస్గఢ్లో 2 రైళ్లు ఢీ, 6 మృతి, పలువురికి గాయాలు. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 6 మంది మరణించగా 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం కోర్బా ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి బోగి గూడ్స్ రైలుపైకి ఎక్కింది. ప్రమాద స్థలం నుంచి వచ్చిన వీడియోలలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ రామ, ఏమపోయి గందరగోళం చల్లకుండా ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. ఇగో గిసవంటి దారుణాలు. బస్సుల టక్కర్లు, ఆర్టీసీ బస్సుల టక్కర్లు, బస్సును లారీ గుద్దా, లారీని బస్సు గుద్దా. ఇక ఇవే చూస్తున్నాం. ఇగో ఇప్పుడు రైళ్ళు పాడి ఎంత
పంటలకు రక్ష భూసార పరీక్ష. రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల వారి భూములలో ఎంత శాతం పోషకాలు ఉన్నాయో తెలుస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఇంకా ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుస్తుందని కాబట్టి భూసార పరీక్ష పత్రం ఆధారంగా ఎరువుల వాడకం వల్ల రైతులకు ఎరువులపై ఖర్చు తగ్గడమే కాకుండా భూమి ఆరోగ్యం కూడా కాపాడినట్లు అవుతుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగిన 74వ ఎపిసోడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నీటి వసతి కలిగిన ప్రతి రైతు వరి పత్తి పంటల బదులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేపట్టాలని, దాని ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని, ఆయిల్ పామ్ సాగుకు ప్రతి ప్రభుత్వం మొక్కలు డ్రిప్పు అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తుందని, ఆయిల్ పామ్లో అంతర పంటలుగా కోకో మిరియాలు వక్క సాగు చేయడం వల్ల ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. ఇగో వీడియో ఆలోచిస్తూ రోడ్లు ఖరాబు ఉంటే యాక్సిడెంట్స్ కావు. రోడ్లు ఖరాబు ఉంటే ఏ యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా పోతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. 2016లో బీజాపూర్ జాతీయ రహదారి ప్రకటించారన్న ఆయన రియల్ ఎస్టేట్ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయలేదని, కేవలం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సు ప్రమాదానికి కారణం 100కు 100% గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయట. రోడ్లు ఖరాబు ఉంటే చిన్నగా పోతాయట బండ్లు. ఇప్పుడు ఆడ గుంట ముందానే ఆడు ఇడి తిప్పిండు అని జనం అంటారు. ఆడ గుంట ముందని జర్ర దాన్ని తప్పిపోయే ఇటు తిప్పితే అది ఊరికొచ్చి తాకింది. వాళ్ళ జనం అంటున్నారు రోడ్డు మంచిగా ఉంటేనే టక్కర్లు అవుతాయి అని ఆయన అంటుండు. ఏమప్ప గడప గడప ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జూబ్లీహిల్స్లో మంగళవారం గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రహమత్ నగరు బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఉన్న 6 బూతులలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలను పథకాలను వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. స్థానికం మన అందరి బిడ్డ నవీన్ యాదవ్ చేయి గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి తోడుండాలని ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సరే, ఇదేంది కథ? 3000 కోట్ల బకాయిలు చెల్లించండి. వామ్మో, డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేం. ప్రభుత్వానికి మద్యం కంపెనీలు అల్టిమేటం. అమ్మా ఓ అమ్మా, మరి ఎట్లా? చేసుకున్న పెనం లేకపోయినా ఏం లేదు, కానీ మందు లేకపోతే ఉండనోళ్ళు కొంతమంది ఉన్నారు. పెళ్ళం అమ్మగారింటికి పోయి 6 నెలలు ఉన్నా ఏం లేదు, కానీ మందు ఉండాలి వాళ్ళకు. కొన్ని కోయిలు అట్లా అలవాటు అయినాయి. ఇక ఇప్పుడు ఇంట్లో 3000 కోట్లు బకాయిలు చెల్లించండి. డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేము. ప్రభుత్వం ఇప్పుడు బకాయిలు చెల్లించకపోతే మేము మందుని తాగుబోతులకు మందును అందియం, మా అర్రలనే దాచుకుంటాం అని మాట్లాడుతారు కంపెనీ వాళ్ళు. ఎట్లా? నవంబర్ 10వ తేదీలోపు 3000 కోట్ల బకాయిలు క్లియర్ చేయాలని,
డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేమని మద్యం కంపెనీలు ప్రభుత్వానికి అల్టిమేటం చేసాయట. అమ్మా, ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడనుందని లేఖ రాశా. ఏర్పడని ఈ తాగుడు పాడైపోను, ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తన్లాట ఎగదరా, బతుకు తన్లాట ఎగదరా, ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కే కదరా, బతుకు బజారు కెక్కే కదరా. ఈ తాగుడుతోటి మా సంసారాలన్నీ కాలిపోతున్నాయి, కూలిపోతున్నాయి, సర్వనాశనం అవుతున్నాయి అని పాపం కొంతమంది మహిళలు ఏ రకంగా ఆంబాయం ఎలా పోసుకుంటారు. అయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇక మాకు వచ్చే పైకం రాకపోతే, మా బకాయిలు చెల్లించకపోతే మేము డిసెంబర్ నెలలో మద్యాన్ని సరఫరా చేయమంటున్నారు. చేయకూరి ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్రేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్లు లేఖలో పేర్కొన్నాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలు 3,366 కోట్లు ఉన్నట్టు తెలిపాయి. నవంబర్ 2వ తేదీన పంపిన లేఖలో పేర్కొంది. ఆల్కో బెవ్ కంపెనీలకు దీపావళి నిరాశాజనకంగా ఉందని, పండుగ సీజన్ విషాదకరంగా ఉందని పేర్కొన్నాయి. చెల్లింపు సంక్షోభం తీవ్రమవుతున్నందున తెలంగాణలో పండుగ సీజన్లో మద్యపానీయాల కొరతను ఆశించండి అని పరిశ్రమ సంఘాలు చెబుతున్నాయని పేర్కొన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు వివరాలు వెల్లడించాయి. ఇది కథ. మాకు వచ్చే పైకం రాకపోతే మేము డిసెంబర్లో మందు సరఫరా చెయ్యం. ఇక డిసెంబర్ అంటే మన కొత్త సంవత్సరం వస్తుంది కదా, 31. నీ దండం పెట్టి ఇక మళ్ళీ ఏడాదికి సస్తోడెవడో, బత్తోడెవడో, ఉంటోడెవడో, పోతోడెవడో రారా, తాగుదాం రారా, ఎగురుదాం రారా, ధూమ్ధాం చేద్దాం రారా అనే రోజు మన దగ్గరికి వస్తుంది. వీళ్ళు పోయి డిసెంబర్ నెలలోనే మందు సరఫరా చేయం, బంద్ పెడతాం అంటారు. ఇక కోళ్ళగల నాలుగే ఇటు అటు మళ్ళీ వేసుకుంటే ఎన్ని కోళ్ళాగలు మరి ఎన్ని తీర మాట్లాడుతాయో ఏం కాదు. ఊకుంటారు కట్టకపోతే. అమ్మో ఇక మరి ఆడితేనే సంసారం, తెలంగాణ సంసారం సగం నొక్కపోయేది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తేమ వచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆలేరు మండలం కొరనుపాకలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ఈరోజు కురిసిన వర్షానికి ధాన్యం ఏమైనా తడిసిందా అని అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ కలిసి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఈ అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కుప్పలను టార్పాలిన్స్ కవర్లతో కప్పి ఉంచాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు అని అడిగారు. కొనుగోలు చేసినంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి అయ్యిందని అడిగి ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సరే, ఇక రోజు ఒక ఊరు పైన కట్టుండు యాదాద్రి కలెక్టర్. ఇక నీ ఊరు లేదు, నా ఊరు లేదు, అన్ని ఊర్లలో పోతుండు, ఆన్య పంతుండు, లేస్తుండు. ఇక ఇటు రైతుల, ఇక అటు సర్కారు బల్ల, ఇటు సర్కారు దావకాండ్ల అరొకటి ఇక గిట్ట మందలించుకుంటా ఏమైనా తేడా వస్తే సురుకు పెట్టుకుంటూ పోతుండు అధికారులకు. శబరిమల దర్శనానికి వెళ్ళే భక్తులకు భరోసా. నీలక్కల్లో 6.12 కోట్లతో ఆరోగ్య కేంద్రం. శబరిమల మార్గంలో సదుపాయాల విస్తరణ. మంచిదే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం. బీజేపీకి మద్దతుగా జనసేన. అయ్యా, ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం. అమ్మా, కోయిలాగా రాబోతుందట ఏపీ చిన్న ముఖ్యమంత్రి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ. అయినా జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ వరకు ఇక్కడ కూడా ఉందా కోడిలాగా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యి బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. రెండు పార్టీల నాయకులు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ భవిష్యత్తు కార్యాచరణను వివరించనున్నారు. హైదరాబాదులోని సాగర్ సొసైటీలో జరిగిన ఈ భేటీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు రెండు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీ జనసేన అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగినట్లు చెప్పుకొస్తున్నారట. ఇంకేమున్నాయి ఆయవన వార్తలు? నష్టమైన పంటల వివరాలను త్వరగా నమోదు చేయండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక్కడ నష్టపోయిన పంటలు ఆస్తి వివరాలను త్వరగా సమర్పించాలి. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ఇక ఇటుమల్తే ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి. ఎక్కడ ఇది ఆలేరులా వరకు అధికారులు బాగానే ఉరుకులో పెడుతురుగా, పెట్టాలి. అంగన్వాడీ పాఠశాలకు కుర్చీలు బహుమతి. మంచి పని. వరిగొండ మండల పరిధిలోని పులిగిల గ్రామానికి చెందిన ఆశా వర్కర్ వరకాంతం మమత తన భర్త రవీందర్ రెడ్డి జ్ఞాపకార్థం అంగన్వాడీ పాఠశాలకు మంగళవారం కుర్చీలు బహుమతిగా అందజేశారు. సరే, సరే. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తం కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండుర్రి మన ఏఎన్ఎన్.